వైజ్ యాక్టివ్ వైజ్ కలిపి చేస్తాం. కొన్ని సెంటెన్సెస్ ఇచ్చినా కదా ఫస్ట్, వాటికి నువ్వు యాక్టివ్ వైజ్ రాసినావు, ఇప్పుడు ప్యాసివ్ వైజ్ రాయాలి. ఒక్కొక్కటి 4 సెంటెన్సెస్ రాయాలి. ఓకే, టేక్ యువర్ ఓన్ టైం. ఎంత టైం తీసుకుని అంత టైం తీసుకొని రాసిన తర్వాత చూపించేయి. ఓకే, తొందర ఏం లేదు. రైట్. కన్ఫ్యూజ్ ఈ పదం తీసుకో, వర్డ్ తీసుకొని దీనికి V2 కన్ఫ్యూజ్డ్, కన్ఫ్యూజింగ్, కన్ఫ్యూజెస్. కన్ఫ్యూజ్ చేయట యాక్టివ్ వాయిస్. కన్ఫ్యూజింగ్ V4, కన్ఫ్యూజెస్ V5. ఓకే, కింద కన్ఫ్యూజ్ చేయడం యాక్టివ్ వాయిస్, చెయ్యుట అని వచ్చిందంటే యాక్టివ్ వాయిస్. ఓకే, అవ్వటం, కన్ఫ్యూజ్ అవ్వటం అంటే ప్యాసివ్ వాయిస్. ఓకే, రైట్. తెలుగు సెంటెన్సెస్ మొత్తం రాసుకో, ఇంగ్లీష్ సెంటెన్సెస్ నువ్వే రాసేయాలి. క్లియర్? ఫస్ట్ వన్, అతడు నిన్న నన్ను కన్ఫ్యూజ్ చేశాడు. ఇలా గుర్తుపట్టడానికి ఏం లేదు, ఆటోమేటిక్గా వరుస ప్రకారం రాయిస్తున్నాం. సెంటెన్స్ ఇదేంది? పాస్ట్ సింపుల్. కన్ఫ్యూజ్ చేశాడు, నిన్న కన్ఫ్యూజ్ చేశాడు. రైట్, అట్లా నెంబర్ 1 వేసుకొని అతను నిన్న నన్ను కన్ఫ్యూజ్ చేశాడు. నెక్స్ట్ అందులో ప్యాసివ్ వాయిస్, అతను నిన్న కన్ఫ్యూజ్ అయ్యాడు. రైట్ ఆన్. దాని కిందనే ఈ ఒక్కొక్క సెంటెన్స్కి 4 సెంటెన్సెస్ యాక్టివ్ వైజ్ రాయాలి, మళ్ళీ 4 సెంటెన్సెస్ ప్యాసివ్ రాయాలి. ఓకే, ఒకవేళ నీకు వచ్చు అనుకుంటే యాక్టివ్ వైజ్ వద్దు, ప్యాసివ్ వైజ్ మాత్రం రాయి. ఏవి కింద ఉన్నాయి చూడు, అతను నిన్న కన్ఫ్యూజ్ అయ్యాడు. ఓకే, 1 వేసుకొని స్మాల్ ఏ వేసుకొని కన్ఫ్యూజ్ అయ్యాడు రాసుకో. 1 రాసినావు కదా, అతను నిన్న నన్ను కన్ఫ్యూజ్ చేశాడు. దాని కింద నంబర్ వేయకుండా అతను నిన్న కన్ఫ్యూజ్ అయ్యాడు. కన్ఫ్యూజ్ అయ్యాడు. నెక్స్ట్ సెకండ్ టెన్స్, అతను రోజు నన్ను కన్ఫ్యూజ్ చేస్తాడు. ఓకే, కన్ఫ్యూజ్ అవుతాడు. ఇంకా జస్ట్గా స్మాల్గా రాసుకో, అంతగానే అర్థం లెంతీ అయితే. అతను రోజు నన్ను కన్ఫ్యూజ్ చేస్తాడు, కింద డాష్ పెట్టుకొని అవుతాడు. అతను రేపు నన్ను కన్ఫ్యూజ్ చేస్తాడు. కింద అతను రేపు కన్ఫ్యూజ్ అవుతాడు. 4th, అతను నిన్న నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. నిన్న కన్ఫ్యూజ్ చేస్తున్నాడట. అతను నిన్న కన్ఫ్యూజ్ అవుతున్నాడు అని సింపుల్గా రాసుకుంటే అయిపోతుంది, నీకు అర్థమైనట్టు. అతను 5th, అతను నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. కింద అతను కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఓకే, 6th, అతను రేపు నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. అతను రేపు నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంటాడు లేదా చేస్తూ ఉంటాడు. ఆరో టెన్స్ ఏంది? ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్కి ప్యాసివ్ వాయిస్ ఉంటుందా? ఉండదు, పెద్ద డాష్. అతను అప్పటికే నన్ను కన్ఫ్యూజ్ చేశాడు. 7th one, పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్, అదేనా? అతను అప్పటికే నన్ను కన్ఫ్యూజ్ చేశాడు. అతను అప్పటికే కన్ఫ్యూజ్ అయ్యాడు.
నెక్స్ట్ 8th సెంటెన్స్, ఐ మీన్ టెన్స్. ఏంటి ప్రెజెంట్ పర్ఫెక్ట్ సింపుల్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ ఏంది? ఇప్పటికే. అతను నన్ను కన్ఫ్యూజ్ చేశాడు. ఇందులో పర్ఫెక్ట్ టైం మెన్షన్ చేయలేదు. ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే మనకు, అతను నన్ను కన్ఫ్యూజ్ చేశాడు, అరే పాస్ట్ కదా అనుకుంటాం. చేశాడు అంటే పాస్ట్ కదా అనుకుంటాం, కానీ టైం మెన్షన్ చేయలే. నిన్న అంటే పాస్ట్ సింపుల్, టైం మెన్షన్ చేయలేదు కాబట్టి అతను నన్ను కన్ఫ్యూజ్ చేశాడు, ఇప్పటి వరకు కన్ఫ్యూజ్ చేశాడు. ఓకే. నెక్స్ట్ 9th వన్, అతను కన్ఫ్యూజ్ అయ్యాడు. 8th వన్ కింద 9th వన్, అతను అప్పటికే నన్ను కన్ఫ్యూజ్ చేస్తాడు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్, అప్పటికే. ఓకే. నెక్స్ట్ 10th వన్, నన్ను కన్ఫ్యూజ్ ఇందులో అతను అప్పటికే కన్ఫ్యూజ్ అవుతాడు. 10th వన్, అతను అప్పటికే నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అప్పటికే కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. సో ఫస్ట్ది యాక్టివ్ వాయిస్ అవుతుంది, సెకండ్ది ప్యాసివ్ వాయిస్. ఇందులో పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్లో ప్యాసివ్ వాయిస్లు ఉండయి, గీతలు పెట్టలే మనం. రైట్. సో 11th, అతను గంట నుండి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఇదేంది? ఇప్పటి వరకు. ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాడు కన్ఫ్యూజ్. అతను అప్పటికే 12th, ఇది ఓన్లీ యాక్టివ్ వాయిస్లే. అతను అప్పటికే నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. Okay, let us see the first sentence. What was the first sentence? Tell me. అతను నిన్న నన్ను కన్ఫ్యూజ్ చేశాడు. ఇదేంది? యాక్టివ్ వాయిస్. రైట్. ఇందులో మనకు తెలుసు ఎట్లా రాయాలి. ఫస్ట్ సెంటెన్స్, అతను నిన్న నన్ను కన్ఫ్యూజ్ చేశాడు. ఇంగ్లీష్లో ఎట్లా రాస్తాం? హీ కన్ఫ్యూజ్డ్ మీ ఎస్టర్డే. ఓకే. ఇది ఫస్ట్ సెంటెన్స్, పాజిటివ్ అంటాం మనం, పాజిటివ్ స్టేట్మెంట్. రైట్. ఇది 1వ సెంటెన్స్, ఇది టెన్స్. ఇందులో ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుంటా. అతను నిన్న నన్ను కన్ఫ్యూజ్ చేయలేదు. అప్పుడు మనకేమొస్తుంది? హీ did not confuse me yesterday. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హీ డిడ్, ఇక్కడ డిడ్ ఉంటుంది. ప్రతిసారి ఎందుకు చెప్తున్నట్టే మనం మర్చిపోతున్నారు కాబట్టి. హీ డిడ్ కన్ఫ్యూజ్ మీ. డిడ్ అంటే సెకండ్ ఫామే, కన్ఫ్యూజ్ అంటే సెకండ్ ఫామే, అంటే వర్బ్ 2. సో డిడ్ కన్ఫ్యూజ్డ్ అనే బదులు కన్ఫ్యూజ్డ్ అంటే ఓకే. కానీ ఇందులో రూల్ ప్రకారం డిడ్ ప్లస్ V1 రావాలి. ఓకే. డిడ్ నాట్ ప్లస్ V1. అతను నిన్న నన్ను కన్ఫ్యూజ్ చేయలేదు. నెక్స్ట్ థర్డ్ వన్, అతను నిన్న
సేమ్ కన్ఫ్యూజ్ చేశాడా, రైట్, చేశాడా, అతను నిన్న నన్ను కన్ఫ్యూజ్ చేశాడా. ఫస్ట్ది డిడ్ హీ కన్ఫ్యూజ్ మీ ఎస్టర్డే. ఓకే, ఇంకా ఫోర్త్ సెంటెన్స్ ఏముంటుంది, డిడెంట్ హీ. ఓకే, ఇది ముందుకు రావాలి, అది వెనక పోవాలి. ఇట్లా ఫస్ట్ సెంటెన్స్లో ఇది హీ కన్ఫ్యూజ్డ్ మీ ఎస్టర్డే. ఈ ఫస్ట్కు సెకండ్కు థర్డ్కు రిలేషన్ ఉంటుంది. ఓకే, డిడ్ హీ కన్ఫ్యూజ్ మీ ఎస్టర్డే. ఓకే, ఈ దానికి సెకండ్ దానికి ఫోర్త్ దానికి రిలేషన్ ఉంటుంది. డిడ్ నాట్ హీ కన్ఫ్యూజ్డ్ మీ ఎస్టర్డే. డిడ్ నాట్. ఓకే, వెయిట్ ఎ మినిట్. ఓకే, డిడ్ నాట్, ఈ జస్ట్ ఇది తీసుకొచ్చి ముందటికి వేయాలి. డిడ్ నాట్ హీ, నీకు తెలుసు ఇవన్నీ, జస్ట్ రిపీట్ చేస్తున్నాను. కన్ఫ్యూజ్ మీ ఎస్టర్డే. సారీ, డిడ్ హీ నాట్. ఇలా షార్ట్ ఫామ్లో రాస్తే డిడెంట్ అని రాయాలి. ఓకే, దీన్ని ఇంకో విధంగా రాస్తే డిడ్ హీ నాట్. ఓకే, రైట్. రాస్తే ఇట్లా రాయాలి, లేకపోతే ఇట్లా రాయాలి. డిడ్ నాట్ హీ అని రాయద్దు. ఓకే, రైట్. ఇది మనకు తెలిసింది, రైట్. టేక్ ఎ స్క్రీన్ షాట్. యు నో ఇట్, యూ కెన్ రైట్ ఇట్ లెటర్. మనం ప్యాసివ్ వాయిస్ చూద్దాం. ఇంకా ప్యాసివ్ వాయిస్ ఒక టెన్సెస్, ఒక 4 ఫార్మ్స్ చూపిస్తాను. ఇంగ్లీష్లో రాసిస్తాను, సరిపోద్ది. ఒక సెంటెన్స్ రాసి ప్యాసివ్ వాయిస్ ఏముంది, అతను నిన్న కన్ఫ్యూజ్ అయ్యాడు. అంతేనా? అతను నిన్న కన్ఫ్యూజ్ అయ్యాడు. అయ్యాడు అంటే ఆటోమేటిక్గా ప్యాసివ్ వాయిస్ ఇంకా వెళ్ళిపోవాలి, రైట్. సెంటెన్స్ 1 ప్యాసివ్ వాయిస్ ఫామ్ ఏంది, సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V3, రైట్. సబ్జెక్ట్ ఏముంది, అతను. అతను అంటే హీ, రైట్. హీ. వాజ్, ఓకే. యాక్సిలరీ వర్బ్, హెల్పింగ్ వర్బ్. వాజ్ కన్ఫ్యూజ్డ్, V3 కన్ఫ్యూజ్డ్ ఎస్టర్డే. ఓకే, అతను నిన్న, నెక్స్ట్ సెంటెన్స్, అతను నిన్న కన్ఫ్యూజ్ అవ్వలేదు. బి, హీ వాజ్ నాట్ కన్ఫ్యూజ్డ్ ఎస్టర్డే. థర్డ్ సెంటెన్స్ ఏముంటుంది, అతను నిన్న కన్ఫ్యూజ్ అయ్యాడా. ఓకే, ఇది ముందరికి వస్తుంది, ఇటు వెనక పోతుంది. ఓకే, వాజ్ హీ కన్ఫ్యూజ్డ్ ఎస్టర్డే. ఇంకా డీ చూసుకున్నట్టయితే, ఈజ్ ఇట్ కమింగ్, రైట్. ఫస్ట్ది థర్డ్ది రిలేటివ్. ఓకే, ఇక్కడ చేసేసారు. సెకండ్ది ఫోర్త్ రిలేటివ్. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకొని రాయాలి. ఇంకా మనం మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ప్రాక్టీస్ చేస్తే, రైట్. బీది టీ రిలేటివ్ కాబట్టి వాజ్ నాట్ హీ లేదా వాజంట్ హీ. ఇది ఇక్కడ వచ్చేస్తుంది మొత్తం, ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ పోతుంది. వాజంట్ హీ కన్ఫ్యూజ్డ్ ఎస్టర్డే. క్లియర్? సో ఇచ్చిన
యాక్టివైజర్స్కి రాయాల్సిన అవసరం లేదు. మీకు వస్తే, ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్, ఓకే, ఇఫ్ యు ఆర్ ఫ్లూయెంట్ ఇన్ ఇట్, నో నీడ్ టు రైట్. If you want to practice more, write the active voices also, 4 sentences, and after passive voices. Okay, this is the homework. If you know this active voices and passive voices, 50% of the English is over, and the remaining things will be very simple, and we will go one by one. Okay, so this is the end of the class. Thank you.